శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు ఎన్నో వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుండే. అయితే పండిత పామర జనాలందరూ కూడా మన ఛానల్లో కొన్ని రకాలుగా వీడియోస్ నేను చేస్తున్నప్పుడు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. అది వేరే విషయం. గురుగారు, ప్రతిరోజు కూడా ఒక దైవాన్ని ఆరాధించాలంటే మనం వారం రోజుల్లో కూడా ఏ వారం ఏ దైవాన్ని ఆరాధించాలని కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళ తాలూకా అనుమానాలని, వాళ్ళ తాలూకా ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాలనే సంకల్పంతో నేను 7 వారాలకి 7 దైవాలని మనకి తప్పనిసరిగా నేను ఈ వారాల రోజుల్లో కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ శుక్రవారం గురించి మనం చేయవలసినటువంటి విధులు ఏంటి, శుక్రవారం నాడు చేయవలసినటువంటి కర్మలు ఏంటి, మహాలక్ష్మి తాలూకా ఆరాధన శుక్రవారం చేయాలి. అయితే మహాలక్ష్మికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మహాలక్ష్మి సాధారణంగా మనం చేసేటువంటి ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్లోనే సమస్తం ఉంటుంది మహాలక్ష్మి. శుచిర్భూతమైన వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి రెండో భార్య అయినటువంటి జ్యేష్ఠాదేవి కూడా ఉన్నప్పుడు మహాలక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, నాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పి ఆవిడ అడిగినప్పుడు సర్వము నువ్వు ఇళ్ళల్లో నీదే. ఎక్కడైతే ఒక్క మహాలక్ష్మికి ఎక్కడో కూర్చుంటుందో తన తాలూకా స్థానాలు ఏముంటాయో అవి ఆవిడ ఎంచుకుంటుంది. మొత్తం నువ్వు ఇల్లెలా నీదే అని చెప్పేసి కూడా విష్ణుమూర్తి సరదాగా అన్నట్టుగా కూడా ఒక వ్యవహారికంగా ఒక చిన్న కథ కూడా ఉంది. అంటే మనం నిద్ర లేచేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే అక్కడ బట్టలు అక్కడ వదిలేస్తాం. మంచం మీద మడత పెట్టిన బట్టల్లోని జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ మంచాన్ని మనం దులుపుకొని చక్కగా తీసి పక్కన శుచిర్భూతంగా మనం మళ్ళీ ఉంచి మంచం పరుపు లేచిన తర్వాత ఆ బట్టలు దులిపి ఒక పక్కన పెట్టి మడసపెట్టి ఉంచగలిగితే మహాలక్ష్మి ఉంటుంది. ఇలా చిన్న చిన్న నియమాలన్నీ కూడా ఇంట్లోని ద్వారం ముందర కొంచెం నీళ్లు చిలకరించి ప్రాతకాలంలోనే కొంచెం ముగ్గు వేస్తే మహాలక్ష్మి ఉంటుంది. ఇంట్లో దైవారాధన చేస్తే మహాలక్ష్మి ఉంటుంది. ఇలాంటివన్నీ ఒక్క శుక్రవారం నాడే చేయాలా అని చెప్పనుకోవడం కాదు. రోజు మనకు కొన్ని చేయడానికి మనకు కొంచెం చాలా సాహసం అనిపిస్తుంది కాబట్టి మనం చేయలేం. కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి, మహాలక్ష్మిని ఆరాధించడానికి వారంలో ఒకసారైనా సరే తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించడానికి కోసం శుక్రవారం నాడు తప్పనిసరిగా ఈ నియమాలు పాటిస్తూ మహాలక్ష్మికి గుడాన ప్రీతమానస అంటే బెల్లం పర్వణం చేసి నైవేద్యం పెట్టినట్టయితే తన అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ధనమూలం నిజం జగత్తు. కాబట్టి డబ్బు లేనిది ఏ పరిస్థితి ఎవరికి కూడా రాణించరు. అందుకోసం అంత విద్వత్తున్నా సరే ధనహీనుడికి మాత్రం ఎవరు కూడా చూడరు. ఆ ధనాన్ని కలగాలన్నా, మనకు సౌభాగ్యంగా ఉండాలన్నా, రోగనిరోధక శక్తితో మనం పుష్కలంగా ఉండాలన్నా, అసలు రోగాలు లేకుండా అందమైన చిరునవ్వులో మహాలక్ష్మి ఉంటుంది. చక్కని మాటలో మహాలక్ష్మి ఉంటుంది. దివ్వాగ్రే వర్తతే లక్ష్మి అన్నారు. కాబట్టి మనం మాట్లాడే విధానంలో మహాలక్ష్మి ఉంటుంది. మన శరీర భాగాల్లో ప్రతి భాగంలో కూడా లక్ష్మీదేవతలకు అనుగ్రహం ఉంటుంది. నవ్వుతూ ఉండాలి. అతనితో చక్కనిగా మనం వెళ్ళవెళ్ళ సంతోషంగా ఉండాలి. ఈ ప్రకారం అలవర్చుకోవడం కోసం లక్ష్మీ పూజ అనేది మాత్రం శుక్రవారం అంటే తప్పనిసరిగా చేయాలి. అయితే దీనికి ప్రాధాన్యత ఏంటంటే పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ మహాలక్ష్మి పూజకి అమ్మవారికి గుడాన ప్రీతమానస చక్కని నానావిధ పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పూలు కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఎర్ర పూలకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఎరుపు పూలు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి మహాలక్ష్మికి చాలా ఇష్టం, మందార పూలు. కాబట్టి ఆ మందార పూలతో కూడా ఆ దేవి అనుగ్రహం కోసం మనం ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని ఈ బెల్లం పర్వణం నైవేద్యం పెట్టి శుక్రవారం నాడు ఒక నియమం పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు కలిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి రుణబాధలు ఉండవు. ఆరోగ్యప్రదాయని అయినటువంటి మహాలక్ష్మి తలకు అనుగ్రహం తప్పనిసరిగా మనకు మీద ఉంటుంది. ఉదయగిరి ఉపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూతన రత్నోపధేయం అని ఒక సూర్యుని తాలూకా మంత్రం కూడా ఉంది. ఆ సూర్యుని తాలూకా మంత్రం కంటే విశేషమైనటువంటిది మహాలక్ష్మి తాలూకా పూజ. కాబట్టి సూర్యభగవానుడితో సమానంగా మనం నిద్రలేచినట్లయితే తప్పనిసరిగా కూడా మన ఇంట్లో వాతావరణం శుచిర్భూతంగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. లక్ష్మీ ఆరాధన చాలా గొప్పది. అందరం పాటిద్దాం. ఆ దేవి తాలూకా అనుగ్రహం పొందుదాం, తరింపజేద్దాం. మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేద్దాం. సర్వేజన సుఖినో భవంతు.